వాళ్ళు చెప్పేది. ఒకటిస్తే ఇప్పుడు మాలలకి 2 వచ్చినాయి మాట మనం అనుకుందాం. ఇప్పుడు మన బట్టి విక్రమార్క ఉన్నాడు, ప్లస్ మనం ప్రసాద్ గారు ఉన్నారు. బట్ మేము సంతోషమే. దళితులకు ఇవ్వాలి మేజర్గా. గతంలో కూడా ఎన్టీ రామారావు గవర్నమెంట్ కానీ, చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అందరూ కూడా 2 ఇచ్చారు. వాళ్ళు సఫరర్స్ అండి, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఇవ్వాలి. మందకృష్ణ గారు అంటారు ఖచ్చితంగా 2 ఉండాలి. రాజనరసింహ ఉన్నాడు కాబట్టి ఒకటి గ్యారంటీగా మాదిగలకు ఇవ్వాలి. పార్టీ బతికి ఉండాలంటే అని కూడా చెప్తున్నాను. మున్పట్లాగా లేరు, ఎడ్డిగేం లేరు జనాలు. మీరు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వేయకుండా అవమానపరిస్తే మీకు ఓట్లు ఎందుకు వేయాలని అనుకోరా పబ్లిక్? కాబట్టి మంచి అవకాశం ఉంది. మాదిగలకు ఇవ్వటం వల్ల పార్టీ పటిష్టం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఛాన్సు పార్టీ పోగొట్టుకోవద్దనేది నా ఉద్దేశం. మందకృష్ణ గారు అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ మాలల ఎజెండానే అమలు చేస్తుంది, వాళ్ళనే పట్టించుకుంటారు అనేది తన ఆరోపణ చేస్తూ ఉంది. ఎంతవరకు మందకృష్ణ ఆరోపణల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మందకృష్ణ అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, ఆయన అభిప్రాయం అట్లుంటే ఉండొచ్చు. మనం మాత్రం ఏమంటున్నాం? మనం చెప్పేది కూడా మాదిగలకు ఇవ్వాలనే చెప్తున్నాం కదా, మాదిగలకు ఇవ్వాలనే చెప్తున్నాం. అలాగే నల్లగొండ ఇక కుల సర్వే ఈ మధ్యన జరిగిన కుల గణనలో బీసీల సంఖ్య కానీ 20 లక్షల వరకు సుమారు తగ్గిందనేది ఆరోపిస్తున్నారు బీసీలు. అంటే దీన్ని నిజంగా మీరు తగ్గిండొచ్చిన ఏమంటారు? బీసీలు తగ్గేది, అప్పర్ క్యాస్ట్ పెరిగేది. ముస్లింలు అయితే ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయంట. చెప్తా ఉంటే నవ్వొస్తుంది. పాపులేషన్ పెరిగేది ముస్లిమ్స్, ముఖ్యంగా బీసీలు కూడా, బీసీలు, ఎస్సీ ఎస్టీలు అన్ని కులాలనే పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు 1+1 అనేది కాదు, ఎంతైనా పాపులేషన్ ఎంతైనా ఉండొచ్చు అనుకునే మనుషులు వాళ్ళు. మరి వాళ్ళ కులాలు పెరగలేదంటే కారణం ఏంది? ఈ కులం ఎట్లా పెరుగుతుంది? కుటుంబ నియంత్రణ పాటించగలిగిన వాళ్ళు మేధావులు, చదువుకున్న వాళ్ళే కదా. మరి పాటించగలిగిన వాళ్ళు వాళ్ళే. న్యాచురల్గా వాళ్ళ జనాభా తగ్గాలి. మరి పేదోళ్ళ జనాభానే బీసీల జనాభా తగ్గుతుందంటే అది కరెక్ట్ కాదు. అది అంటే బర్త్ రేట్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎక్కువ ఉంటుంది, మైగ్రేషన్ కూడా ఇక్కడ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ అగ్రకులాలలో మైగ్రేషన్ ఉంటుంది. సో దీన్ని అంటే ఏ విధంగా చూసినా 20 లక్షలు తగ్గిందంటే దానికి మళ్ళీ కూడా రీసర్వే పెట్టారు కదా. అంటే తగ్గిందనేది క్లియర్ కనపడుతుంది కదా. అంటే వాంటెడ్గా తగ్గిందా, అది ఏమన్నా కుట్ర జరిగిందని ఏమన్నా అనుమానిస్తున్నాం? ఏ కుట్రలు బొట్రలు ఈ దాంట్లో ఏదో జరుగుతూనే ఉంటుంది. నేను అనేది ఏంటంటే క్లియర్గా బీసీ జనాభా తగ్గటం ఏమిటి, కుటుంబ నియంత్రణ 100% పాటించేటువంటి అగ్రకులాల్లో పెరగడం ఏంటి అనేది కదా ఇప్పుడు ప్రశ్న. అది నవ్వులాటగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏదో పొరపాటు జరిగే ఉంటుంది అనేటువంటిది అందరి అభిప్రాయం. అలాగే మీరు పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నట్టు, అంటే మీకు ఎక్కడ అకామిడేట్ చేయలేకపోయారు, అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది స్పష్టంగా. కొంత మీరు ఏమైనా పార్టీ మారే ఆలోచన ఏమైనా? నాకేం లేదు. విషయం ఏంటంటే నేను ప్రజల మనిషినండి. నేనేమో పైరవికారిని కాదు, లేదంటే ఏదో బిజినెస్ పరంగా కూడా నేను ఉన్నోని కాదు. ప్యూర్లీ ప్రజాసేవలో బతికే మనిషిని. ఆ పని చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్న నన్ను ఊరికే కూర్చుండబెట్టి ఎవరి దగ్గర కోట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి వాడే పైకి వస్తుండంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇది ఎక్కడి పంచాయతీ అనేది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఆ విషయంలో నాకు అంటే వాస్తవంగా చెప్పాలంటే నాకు వచ్చిన నష్టమైతే ఏం లేదు. బట్ సర్వీస్ చేయటం నాకు ఇష్టం. ఒక పేదవాడికి ఏదో ఎవరికో ఒకరికి సాయం చేయటం నాకు ఇష్టం. నేను మంత్రి పదవి ఉన్నప్పుడు చూసుకోండి మీరు, ఆలేరులో కానీ నల్గొండ జిల్లాలో కానీ నేను పవర్ మినిస్టర్ ఉన్నా అంటే 100% పవర్ ఇచ్చిననే. ఏ మంత్రి ఇయ్యలే, ఎన్టీ రామారావు దయవల్ల. ఏ మంత్రి కూడా ఇచ్చే ధైర్యం కానీ అధికారం కానీ లేదు. కానీ నాకు ఇచ్చాడు ఎన్టీ రామారావు. ఐ డిడ్ లైక్ చేశాను. ఆ విధంగా చేసి చూపించాను. నేను ప్రజల చేత మెప్పు పొందాను. కాబట్టి సర్వీస్ చేసేవాడికి అవకాశం ఉండాలి తప్ప కష్టం తెలిసిన వాడికే మనం సహకరించాలి తప్ప ఏ కష్టం తెలియని వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ టైం అంతా వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం పోతుంది, కానీ పేదోడి కోసం వాళ్ళు స్పెండ్ చేయరు, టైం స్పెండ్ చేయరు.